ఘనతలేసయ్యా. అయ్యా నీ ఎదుట పాపాలు ప్రతి పాపమును ఒప్పుకొని నా ప్రభు తన శరీర రక్తములు పౌలు పొందే భాగ్యం నాకు మాకందరికి నువ్వు దయచేయండి నా ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నీవే సహాయం చేసి నడిపించమని నీకే వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధన కూడికకు చేరుకోండి. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు, వందనాలు, వందనాలు సార్. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకోవడానికి సిద్ధపడదాం. గడిచిన నెలంతా ప్రభు మనల్ని ఆయన కృపచేత 11 నెలలు ఆయన కాపాడారు. 11 నెలలు ఆయన పోషించారు. 11 నెలలు ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చారు. 11 నెలలు ఆయన క్షేమాన్ని ఇస్తూ వచ్చారు. ఈ 12వ నెల మనం ఇలా ఉన్నామంటే ఆయన చూపిన అత్యున్నతమైన మహాకృప కనుక ఎంతైనా ఆయనకు రుణస్థులమై ఉన్నాం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. త్వరగా ముందుకు వెళదాం. ఏబు గ్రంథం 8వ అధ్యాయం తీయండి. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుదాం. నీవు జాగ్రత్తగా దేవునిని వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. చాలు. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, నమ్మకమైన మా దేవా, జీవాధిపతి, నువ్వెంత నమ్మదగిన దేవుడువో, మంచి దేవుడువో, మా జీవితాలకు బ్రతుకులకు సరిపోయినవాడు, చాలినవాడు, ఉన్నవాడు ఆమెననే దేవుడవు తండ్రి. నీ వాక్యమే బ్రతికిస్తుంది, నీ వాక్యమే ఆదరిస్తుంది, నీ వాక్యమే ధైర్యపరుస్తుంది, నీ వాక్యమే బలపరుస్తుంది. నీ బలమైన జీవపు వాక్కులు మాకు వినిపింపచేయండి ప్రభువా. చదవబడిన వచనాలను ఆధారం చేసుకొని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం. కృప చూపండి, కనికరించండి. ముందున్న సమయం అంతటిని దేవునిగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వాక్యం దారాలను అడ్డుగిస్తున్న అంధకార దురాత్మ కార్యాలు యేసు నామములో బంధింపబడును గాక. కృప చూపి సహాయపడమని, మా అందరికీ వినబుద్ధి పుట్టించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం అందరం చూద్దాం. అక్కడ ఒక మంచి మాట ఉంది. ఒకసారి చూడండి, వరుసగా కౌంట్ చేద్దాం. నీవు జాగ్రత్తగా వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఇక్కడ మంచి మాటలు, ఒక 5 సంగతులు లేదా 4 సంగతులు మనకు కనపడుతున్నాయి. ఒకటి, మనం జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఎలా వెతకాలి చూడండి, అక్కడ మంచి మాటలు ఉన్నాయి. వెదకిని ఎడల, వెదకిని ఎడల. రెండవది, దేవునిని బతిమాలుకొని ఎడల. మూడవది, పవిత్రుడవై పవిత్రంగా బ్రతకాలి. నాలుగవది, యథార్థవంతుడవైన ఎడల. 4 సంగతులు అక్కడ ఉన్నాయి. ఒకటి, దేవుని వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. 2, సర్వశక్తుడగు దేవుని బ్రతిలాడుకోవాలి. 3వది, పవిత్రంగా బ్రతకాలి. 4వది, యథార్థంగా బ్రతకాలి. 4 సంగతులు అక్కడ ఉన్నాయి. అవునా? సొంత మాటలేం కాకుండా ఆ 4 ఒక విషయాన్ని మనం పట్టుకొని త్వరగా సాధ్యమైనంత వరకు, కొంత ఆలస్యంగా మనం ప్రారంభించుకున్నాం ఈరోజు. సాధ్యమైనంత వరకు త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మనసు పెట్టి కొంత సమయం త్వరగా దేవుని వాక్యానికి సమయాన్ని ఇద్దాం. ఈ 4 మాటల్లో మనకు బాగా 4 మంచి మాటలే,
జాగ్రత్తగా వెతకాలి అనే విషయం కంటే తర్వాత అక్కడ ఈ డిసెంబర్ 12వ నెలలో ఒక మంచి మాట, అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఆ 4 మాటలు నాతో ప్రభు మాట్లాడిన మాట, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొని నీడలా. ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, శక్తి లేని దేవుడు కాదు. విశ్వమంతటి మీద, సర్వమంతటి మీద శక్తి కలిగిన దేవుడు. అలాంటి దేవుని మనం ఏం చేయాలంటే బ్రతిమలాడాలి. అడగటం వేరు, బ్రతిమలాడటం వేరు. అడగటం అంటే మనకి ఏదైనా అవసరం అయితే ఎదుటి వారిని అడగగానే వాళ్ళు ఇస్తారు. అడిగితే వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ బ్రతిలాడామనుకోండి ఖచ్చితంగా. ఇంకోటి చెప్పనా, అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు మనుషులు. బ్రతిలాడితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బ్రతిలాడినా సరే. కానీ సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఆయన పిల్లలు. ఆయన్ని గనక మనం బ్రతిలాడితే తప్పకుండా దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి మనం పిల్లలుగా ఉన్నాం. ఆయన మనం ఈరోజు ఈ 12వ నెల ప్రభువు మనతో చెప్తున్న మాట ఒకటే, మనం ఆయన బ్రతిలాడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన్ని బ్రతిలాడాలి. అడగకూడదు. మన జీవితంలో అడగటానికి అలవాటు పడిపోతాం. కాదు, బ్రతిలాడాలట. ఆ సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకొని ఎడల. బైబిల్లో కొన్ని ఉపమానాలు 1 లేదా 2 సమయభావాన్ని బట్టి చూయించి ప్రార్థన చేస్తాను. రండి దేవుని వాక్యంలోకి వెళదాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి ఒకసారి చూద్దాం. సరే, ఒకసారి 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 21, 22, 23, 24 వరకు. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయూరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా. అడిగాడా, బ్రతిలాడా? చదువుదాం. 24వ వచనం కంటిన్యూషన్ చేద్దాం. ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహు జనసమూహము ఆయన వెంబడించిరి కానీ వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 25వ వచనం నుండి మనం చూస్తే 34వ వచనం వరకు, 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఒక స్త్రీ ఈ లోపు ఎదురుపడిద్ది. మీరు బాగా గమనించండి. మనం చదివిన వృత్తాంతంలో యాయూరు సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు ధోని ఎక్కి దిగి ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అయ్యా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంది, చావ సిద్ధముగా ఉంది, నువ్వు వచ్చి నా కుమార్తెను బ్రతికిస్తావనే నమ్మకం నాకుంది కనుక నువ్వు వస్తే నా కుమార్తె బ్రతికిద్ది. ఆయన చూచి ఆయన పాదముల మీద పడి ఆయనను బ్రతిలాడుకుంటాడు. నువ్వు రాయ్యా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంది అని బ్రతులాడుతూ ఉండగానే ఈలోపు 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె రావటం, ఆమెను బాగు చేయటం, చాలా సమయం గడిచిపోద్ది. ఆమె బాగుపడి వెళ్ళిపోయిన తర్వాత 35వ వచనం చూడండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈలోపు మీరు గమనించండి, ఆయన వచ్చాడు, బ్రతిలాడుకున్నాడు. ఈయన వెళ్ళబోయేటప్పటికి ఒక స్త్రీ వచ్చింది. ఆమెను బాగు చేసి యేసు ప్రభు ముందు కదిలేపాటికి సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, అయ్యా, నీ కుమార్తె చచ్చిపోయింది, ఆ బోధకుడు నువ్వు శ్రమ పెట్టవా, కష్టపెట్టవాకు,
నీ కుమార్తె చచ్చిపోయింది అని ఎప్పుడైతే ఆ కబురు రాగానే యేసు ప్రభు చెప్తున్నాడు యాయూరుతోటి, అయ్యా నువ్వు భయపడమా, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి తనతో పాటు ఉన్న వారి శిష్యులను వెంటబెట్టుకుని యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి 38 నుంచి చూస్తున్నాను చూడండి ఒకసారి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ ఉండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే కిందకి ఒకసారి 40 నుండి చదువుతున్నాను చూడండి. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుని ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగుపడిందా లేదా? చావు బ్రతుకుల మధ్య ఉందయ్యా నా బిడ్డ అని బ్రతులాడుకున్నాడు. ఆయన వెళ్ళేసరికి చనిపోయింది. చనిపోయి మంచం మీద పడుకోబెట్టిన బిడ్డను చూసి ఈ బిడ్డ చచ్చిపోలేదు, నిద్రిస్తుందని యేసు ప్రభు మాట్లాడాడు. ఆ మాటకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన అపహసించారు. చివరికి ఆయన ఆ బిడ్డను చేయి పట్టుకొని తల్లి తాకు మీ చిన్నదాన పైకి లే అనగానే ఆ బిడ్డ లేచి అలా నిలువబడింది. తర్వాత ఆహారం తీసుకొచ్చి పెట్టారు, తింది కూడా. ఈ వృత్తాంతం అంతా మనకేం నేర్పిస్తుందంటే యాయూరు అధికారి అయి ఉండి కూడా తనకు ఒకటి అర్థమైంది, సర్వశక్తి కలిగిన దేవుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. అతను అధికారే, కానీ తన మనసులో ఏంటో తెలుసా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిలాడుకుంటే చాలు, నా బిడ్డ ఎట్లయినా బాగుపడిద్ది, బ్రతికిద్ది. చెప్పన తనకు అదే నమ్మకం ఉంది. బిడ్డ చనిపోయిన తర్వాత కూడా అదే నమ్మకం ఉంది ఆయనకి, యాయూరికి. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆ బిడ్డను చూశాడు, ఆ బిడ్డ బ్రతికింది. నేనేమంటానంటే ప్రభువుని బ్రతిలాడుకుంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న మన ఆత్మీయ స్థితిగతి ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఆమేన్. అందుకే ప్రకటనలో అంటాడు, జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడివే. మన ఆత్మీయ స్థితి, అందుకే మనం బ్రతికున్నాం, మనం బ్రతికే ఉన్నాం, కానీ మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎలా ఉంది ఆత్మీయ స్థితి? చచ్చిపోయిన స్థితి. అలా ఉండకూడదు. అక్కడ వాక్యం రాయబడింది, మనం బ్రతుకున్నట్లు సర్వశక్తుడగు దేవుని మనం ఏం చేయాలంటే బ్రతులాడుకోవాలి. ఆడకూడదు, బ్రతులాడాలి. యాయూరు వలె బ్రతులాడుకుంటే ప్రభునయ్యా నన్ను బ్రతికించు. కొన్నిసార్లు మనం బ్రతికే ఉన్నాం, కానీ పాట పాడుతుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బ్రతికుండి పాట పాడుతుంటాం. బ్రతికే ఉన్నాం కానీ ఏం పాడుతుంటా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధల్లో నెమ్మదినిచ్చినని పాడుతుంటా. బ్రతికున్నా ఈ పాట ఎందుకు పాడుతున్నామంటే బ్రతికే ఉన్నాం. ఏదేని తోటలో ఆదాము వాళ్ళని చూడండి, వారు బ్రతికే ఉన్నారు. మీరు తినుదినం నిశ్చయముగా ఈ పండు తిన్నదినాన్ని నిశ్చయంగా చస్తారని చెప్పాడు. తిన్న తర్వాత కూడా వాళ్ళు ఏమున్నారు? బ్రతికే ఉన్నారు. అంటే వాళ్ళు బ్రతికున్నా తినదినమున చస్తారు అన్నాడంటే తినదన్న తర్వాత అంటే దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న ఆ బాండింగ్, ఆ కమ్యూనికేషన్, ఆ సహవాసం, ఆ ఫెలోషిప్ తెగిపోయింది. అంటే ఆత్మీయంగా చచ్చిపోకూడదు, మనం దేవునితో బ్రతికి ఉండాలి. ఆమేన్. అలా బ్రతికి ఉండాలంటే ప్రభు నిత్యం మనం బ్రతులాడుతూ బ్రతకాలి. ప్రభుని బ్రతులాడుతూ బ్రతకాలి. ప్రభువా, యాయూరు అధికారయుడిని కూడా తను తగ్గించుకునే దగ్గరికి వచ్చి నీ పాదాల మీద పడి నిన్ను బ్రతిలాడుకోవడాన్ని బట్టి, నీ యందు నమ్మకించుటను బట్టి చచ్చిపోయిన తన బిడ్డ బ్రతికింది. ఆ సంగతి మిగులు ప్రాంతాలన్నిటికీ తెలిసి ఆశ్చర్యపోయారు. ఈరోజు మనం కూడా బ్రతుకున్నట్లు ప్రభుని బ్రతిలాడాలి. అయ్యా నా కుటుంబాన్ని బ్రతికించయ్యా, నా భర్తని, నా బిడ్డలు, నా కుటుంబం అంతా. అధిక దావీదు అంటాడు, నేను నీ మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె. పచ్చని ఒలివ మొక్క. పచ్చదనం అంటే చచ్చిన స్థితికి కాదు, జీవానికి సాధు. ఒక మొక్క చూడండి, ఎండిపోతుంది అనుకో, దాన్ని ఏమంటాం? చచ్చిపోయిందంటాం. అదే పచ్చగుంటే ఇది బ్రతికింది అంటాం. కనుక మనం దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉందుముగాక, ప్రభుని బ్రతిమాలుకుందుముగాక. చూడండి దేవుని వాక్యం, మొదటి రాజుల గ్రంథం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము
మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు ఏడుకొనమని ఆ దైవజనుని బ్రతిమాలు కొనగా, ఆ దైవజనుడు యెహోవాను బ్రతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వలె ఆయన. చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించుగాక. ఈ మాట మనం గమనిస్తే ఇక్కడ యెరోబాము, చెప్పండి ఏం పేరు? రాజు. ఇతను రాజు. 4వ వచనం ఒకసారి చూడండి. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబాము విని బలిపీఠల మీద నుండి తన చెయ్యి చాచి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, రాజు కనపడుతున్నాడు. ఆ రాజు పేరు యెరోబాము. దైవజనుడు సేవకుడు ఏం చెప్పాడంటే, నీ చెయ్యి చాచి వాడిని పట్టుకొనమని చెప్పగా యెరోబాము ఏం చేశాడంటే బలిపీఠం మీదకి అలా చెయ్యి చాపాడు. ఆ చెయ్యి చాపగానే ఆ చెయ్యి ఏమైందంటే ఎండిపోయింది. ఆ చెయ్యి అలా ఎండిపోగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 6వ వచనం. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపుటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజన్ని బతిమాలు కొనగా. 6వ వచనంలో ఆ దైవజనుడు ఏం చేశాడు? యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాయూరు బ్రతిలాడుకోవడం వల్ల చనిపోయిన తన బిడ్డ బ్రతికింది. ఇప్పుడు యెరోబాము రాజు అయ్యుండి దైవ సేవకుడిని ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా, నేను నా చెయ్యి బాగుపడినట్లు దేవుని సముఖానికి వెళ్ళి నువ్వు నా కోసం దేవుణ్ణి బ్రతిలాడయ్యా. నా చెయ్యి ఎండిపోయింది, వెనుకకు తీసుకోవడానికి తనకు శక్తి లేదనే వాక్యంలో రాయబడింది. తర్వాత ఎప్పుడైతే 7వ వచనం చదివితే మనకు అర్థమైంది క్లియర్గా. 7వ వచనం, 6వ వచనమే సగం నుంచి చూస్తే, దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయన. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదని నా దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఎట్లా, నేను నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చిన, నాతో కూడా నేను లోపలికి రాను అని చెప్పినట్టు మనకు కనపడుతుంది. మనం గమనిస్తే ఇక్కడ రాజు అయ్యుండి సేవకుడిని ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అయ్యా, నేను బాగుపడినట్లు దేవుని ఏం చేయాలో తెలుసా? బ్రతిలాడు. అతడు రాజే, కానీ సేవకుడిని ఏం అడుగుతాడంటే బ్రతిలాడుకుంటున్నాడు, నేను బాగుపడాలి. ఈరోజు నేను చెప్పనా, మనం కూడా మన జీవితంలో మనం బాగుపడాలి. ఆమేన్, ఆమేన్. బాగుపడాలి. మనం బాగానే ఉన్నాం కానీ మనం అనుకుంటాం, కాదు దేవుడు అని చెప్పాలి వీళ్ళు బాగున్నారు అని. మనము బాగుపడినట్లు మనం మన దేవుడైన యెహోవాను, లేకపోతే మనం బాగుపడినట్లు మనం మన జీవితంలో సావుకులు మన పక్షాన బ్రతిలాడుకునే వారిని మనం కలిగి ఉండాలి. రాజు అంటాడు, అయ్యా నా పక్షాన దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిలాడయ్యా. యెరోబాము రాజు అంటాడు, నువ్వు వెళ్ళు దేవుని సమ్ముఖానికి వెళ్ళి నా పక్షాన్ని నేను బాగుపడినట్లు దేవుని బ్రతిలాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనం బాగుపడినట్లు మనం మన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకుంటూ మనం కూడా సేవకుని కలిగి, అయ్యా సేవకుడు నా కుటుంబం కోసం దేవుని బ్రతిమలాడవా? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఏమి సంపాదించుకోకపోయినా ఒకటి మాత్రం సంపాదించుకోవాలి, మన పక్షాన దేవుని బ్రతిమలాడుకునే వాళ్ళని సంపాదించుకోవాలి. ఆమేన్. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. విష్ణు సార్ కోసం దేవుని దగ్గర నిత్యం బ్రతిమలాడుకునే ఒక పర్సన్ ఉండాలి. నా కోసం దేవుని దగ్గర దేవుని బ్రతిమలాడుకునే ఒక పర్సన్ నేను సంపాదించుకోవాలి. అందుకే బైబిల్లో ఏమన్నాడు తెలుసా? అన్ని సంపాదించుకున్న వాళ్ళ సంగతి ఏమో కానీ సుగంధ తైలము కంటే, ప్రసంగి గ్రంథాలు అంటాడు, సుగంధ తైలము కంటే. సుగంధ తైలం అంటే మంచి బిల్డింగులు, కార్లు, బంగారం, వెండి
వీటన్నిటికీ సాదృశ్యంగా సూచనగా ఉంది. ఇవన్నీ సంపాదించుకోవడం కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. మనం అన్ని సంపాదించుకోవడం కంటే మంచి పేరు సంపాదించుకోవాలి. నా ప్రియులారా, ఈ మధ్యాహ్నం వేళ ఈ నూతనమైన నెలలో మొట్టమొదటి దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మంచి మాట, ప్రభువుని మనం బ్రతిలాడుకోవటం అలవాటు చేసుకోవాలి. నా బిడ్డల గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి, నేను వెళుతున్న మార్గాల గురించి ప్రభు పాద దగ్గర కూర్చొని ప్రభుని బ్రతిలాడుకోవటం నేర్చుకోవాలి. మనం ఇప్పుడు దాకా 11 నెలలు మనం ప్రభుని బ్రతిలాడటం నేర్చుకోలేదేమో. యాయురు అలా బ్రతిలాడి బిడ్డను బ్రతికించుకున్నాడు. రాజైన యెరోబాము బ్రతిలాడి తన చెయ్యి బాగు చేసుకున్నాడు, బాగుపడ్డాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో ప్రభుని బ్రతిలాడుకుందాము గాక. ఫైనలీ చివరిగా ఒకటి చూయించి ప్రార్థన చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం తీయండి. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం. చాలా సంగతులు ఉన్నాయి, సమయం కాదు ఇది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారి చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. పైన 33 ప్రారంభం చదవండి ఒకసారి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడ యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. మనష్షే ఒక రాజు. ఇతడు రాజు ఎప్పుడయ్యాడు తెలుసా? 12 సంవత్సరాల వయసులోనే ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 55 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఎవరు? మనష్షే. అయితే మనం 10వ వచనం చూస్తే 12 సంవత్సరాల వయసులోనే ఇశ్రాయేలు ప్రజలకు రాజై 55 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలిన మనష్షే రాజు 10వ వచనం వచ్చేటప్పటికి యెహోవా మనష్షేకు తనతో పాటు ఉన్న జనులకు వర్తమానము పంపినను వారు వినలేదంట. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనష్షే తనతో పాటు ఉన్న ప్రజలు ఆ మాట వినలా. తర్వాత మనం చూస్తే 11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి, శత్రువు ఉన్నాడు ఆపోజిట్, అష్షూరు రాజు. అతని సైన్యం అంతా వచ్చి మనష్షే మీద పడ్డారు. మనష్షే ప్రజల మీద పడ్డారు. దేవుడు ఏం చేశాడంటే, నేను వర్తమానం పంపాను, మనష్షే వినలేదు, అందుకని అష్షూరు రాజును అతని సైన్యాధిపతులను మొత్తాన్ని ఈయన మీదకి పంపాడు. అందరూ వచ్చి ఈయన మీద పడ్డారు, మనష్షే మీద. ఇప్పుడు ప్రార్థన చూడండి ఏం చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? సైన్యాధిపతులు వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వీలు లేకుండా గొలుసులతో అతన్ని బంధించేశారు. ఎవరో? అష్షూరు రాజులు వచ్చి, ఆయన సైన్యం వచ్చి ఇతను బంధించి గొలుసులతో కట్టేశారు. ఆ 12వ వచనం చూస్తే బబులోనుకు తీసుకెళ్ళి అక్కడ గొలుసులతో బంధించి అతను బబులోనుకు తీసుకొని పోయేది. 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను, దేవుడు పంపిన వర్తమానం ఏంటి? బాధలు ఉండేవి కాదుగా. అర్థమవుతుందని చెప్పే మాట కొంచెం మనసు పెట్టి వినండి. కొంత ఆలస్యమైనా మా శయనం, మా బిర్యానీ దాని నుంచి కష్టపడి చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. విస్తారమైన పని పెట్టుకుని బిడ్డ ఈరోజు త్వరగా సరే అక్కడున్న వాక్యం వింటుంది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా మనసు పెట్టి త్వరగా ముగించేసుకుందాము. మొదట ఒకసారి చెప్పండి, యాయూరు ప్రభుని బ్రతిలాడుకోవటం వల్ల చచ్చిపోయింది తన బిడ్డ బ్రతికింది. 2, రాజు అయ్యుండి యెరోబాము సేవకుని బ్రతిలాడమని దేవుని బ్రతిలాడుకోవటం వల్ల తన చెయ్యి బాగుపడ్డాడు. ఫైనల్లీ 3వది, 12 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలుకు రాజై 55 సంవత్సరాలు ఏలి దేవుడు వర్తమానం పంపితే వినకుండా బ్రతుకుతున్న తనకి తన జనులకు అష్షూరు రాజు చేతికి దేవుడు అప్పగించాడు. వాళ్ళు వచ్చి గొలుసులతో మనష్షేని కట్టేసి
బబులోనుకు తీసుకెళ్ళి బబులోను చెరసాల్లో వేశారు. ఇప్పుడు శ్రమ వచ్చి పడింది మనషేకి. ప్రార్థన చేస్తున్నాడు. తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని చదువుదాం. తన పితరుల దేవుడి సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకుంది. దేవునికి స్తోత్రం. దేవుడు వర్తమానం పంపినప్పుడు 10వ వచనంలో మనషే విన్నాడా? తన జనులు విన్నారా? వినలా. నువ్వు నా మాట వినలా. ఇప్పుడు మనషే ప్రార్థన ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని బ్రతిలాడుతున్నాడు. అయ్యా, నన్ను ఈ బంధకాల నుంచి, ఈ చెరసాల నుంచి, ఈ బబులో నుంచి నన్ను విడిపించి తిరిగి మరలా నా దేశానికి నన్ను తీసుకెళ్ళయ్యా. బ్రతిలాడుతున్నాడు మనిషే. అబ్బాయి, నువ్వు నా మాట విన్నావా? నీ ప్రార్థన నేను ఎందుకు వినాలి? మన స్వభావం ఇది. నువ్వు నా మాట విన్నావా? నేను చెప్పినట్టు చేసావా? మనం ఒక వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటే మనం అతనికి అనుకూలంగా ఉంటాం కదా. దేవునికి మనషే ప్రతికూలంగా ఉన్నా, దేవుని వర్తమానం వెనకపోయినా, దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన మనసు ఎలాంటిది ఇక్కడ మనకు కనపడింది. ఆయన నా మాట వినలేదురా, నువ్వు నీ ప్రార్థన ఎందుకు వినాలా అనల్లా. ఆయన మనషే తగ్గించుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే అక్కడ కింద ఉంటుంది, ఆయన తన మొర విన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన మొర పెడితే మనషే విన్నాడంట. విని వెంటనే అంత మాత్రమే కదా, అక్కడ రాయబడిన మాట చూడండి. ఆయన మొరలు విని అతని విన్నపములను ఆలకించి మరలా యెరూషలేముకు తీసుకొచ్చాడు మనషేని. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతిలాడుకోవటం వల్ల మనషే తన జీవితంలో బంధకాల నుంచి విడుదల పొంది తిరిగి మరలా క్షేమంగా తన దేశానికి తాను వచ్చాడు. ఇక్కడ 3 సంగతులు మనకు కనపడితే, 1 బాగుపడాలి, మొదటిది బ్రతకాలి, 2 బాగుపడాలి, 3 విడుదల పొందాలి. బంధకాల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, అప్పుల నుంచి విడుదల పొందాలి. మనకు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఎవరు విడిపిస్తారు? లోన్లు తీసుకొని వీళ్ళు విడిపిస్తారు అనుకుంటాం. బ్యాంక్ వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర విడుదల పొందుతుంది అనుకుంటాం. మనం వాళ్ళ చేతిలో పడ్డట్టే. నేనేమంటానంటే టోటల్గా మనం సర్వశక్తుడకు దేవుని కలిగి ఉన్నాం. సమస్య రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే పరిస్థితుల వైపు చూస్తాం. కాదు, సర్వశక్తుడకు దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన బ్రతులాడుకుంటే మన బ్రతుకుల్లో, మన జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు. కొన్నిసార్లు చెప్పిన మనిషిని బట్టి మనం ఆయన మాట వినకపోయినా, ఆయనకు ప్రార్థన చేయకపోయినా, ఆయన ఎందుకు అంత ప్రేమ కలిగిన దేవుడు మన దగ్గరికి దిగొచ్చి ఒక మనిషి ఇలా అడిగాడంట, నన్ను ఎంతగా ప్రేమించావయ్యా నువ్వు? యేసు ప్రభుని ఒకవేళ మనం అడిగితే ఆయన మాటలు మాట్లాడకుండా సమాధానం ఏం చెప్తారు తెలుసా? మీకోసం నా ప్రాణం పెట్టేంతగా. నా ప్రాణాన్ని ప్రేమించుకుంటే పెట్టాడు కదా. ప్రాణం కంటే ఎక్కువగా మనుషులను ప్రేమించాడు ఆయన. ప్రేమ కలిగిన దేవుడని ఆయనకు ఒక్కడికి ఆ పేరు పెట్టగలం మనం. లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమలో మధ్యలో కుంటుపడవచ్చు, ఇబ్బంది రావచ్చు. కానీ అన్నా తమ్ముళ్ళ మధ్య, బంధువు బలగం మధ్య ప్రేమలో లోటు రావచ్చేమో, కానీ దేవుని ప్రేమలో మార్పు లేనే లేదు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మంచి దేవుడు. కొంత ఆలస్యమైన మంచి విషయం ఇది. ఈ 11 నెలలు ప్రభుని బ్రతిలాడుకోలేదేమో, ముగింపు రోజుల్లో ఉన్నాం. ఈ 12వ నెలలో ఉన్నాం మనం ప్రభుని అందుకే చదివాం, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొని ఎడలా. ఆడ కొన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం తీనానా, ఆ మాటలు చూపించి ప్రార్థన చేస్తా. యోబు గ్రంథం 8వ అధ్యాయం సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొని ఎడలా. ఆడ కొన్ని మంచి మాటలు ఉన్నాయి. త్వరగా ప్రార్థన చేసుకుందాం. చూడమ్మా, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6 నుంచి చదివేసే. 5. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడై యథార్థవంతుడైన నిత్యముగా ఆయన నీ యందు అదుగు. ఆయన మన యందు శ్రద్ధ చూపే దేవుడు. ఏం చేస్తాడు?
చెప్పండి, ఏం చేస్తాడు? శ్రద్ధ చూపుతాడు. తర్వాత ఏమన్నాడు? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన నీ స్థితి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహా అభివృద్ధి పొందేదు. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. మొదట ఏమన్నాడంటే ఆయన మన యందు శ్రద్ధ చూపుతాడు. ఎప్పుడు? బ్రతులాడుకుంటే ఇవన్నీ చేస్తాడు. బ్రతులాడుకుంటే చివరిగా ఈ మాటలు చెప్తున్నాడు, మన మీద శ్రద్ధ చూపుతాడంట. శ్రద్ధ. ఆయన మన యందు శ్రద్ధ చూపటమే కాదు, ఆయన ఏమన్నాడు? మనల్ని వర్ధిల్ల చేస్తాడు. తర్వాత ఏమన్నాడు? మన స్థితి కొద్దిగా ఉందనుకో, తొదకు మనం మహా అభివృద్ధి పొందుతాం. మనల్ని ఇలా చెయ్యడానికే ఆయన నలిగిపోయాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గేలి చేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, రక్తం కార్చబడ్డాడు, ఆకాశానికి భూమికి మధ్యలో క్రొయ్యిపై వేలాడదీయబడ్డాడు. ఆయన సొగసును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, నలిగిపోయాడు. మన కోసం ఎంతగా అంటే అంతగా శ్రమ పెట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? మనకు రూపునివ్వడానికి, మనం ఆయన కొరకు బ్రతకడానికి. కనుక ఈరోజు ఈ నూతనమైన 12వ మాసంలో మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి విషయం, ప్రభువుని బ్రతిమాలుకోవాలి. అలా బ్రతిమాలుకునే మనసును ధరించుకొని ఈ లోకంలో మనం బ్రతుకుదుముగాక. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆ కళ్ళు మూయండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడగు దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. సర్వశక్తుడగు దేవుని మనం బ్రతిమలాడుకుంటే ఆయన మన జీవితంలో చేసే కార్యాలు ఎలా ఉంటాయో ప్రభు మన ముందుంచాడు. ఒక్క మాట ప్రార్థన చేసుకుని బలను సమీపిద్దామా? ఆయన ప్రభు శరీరక్తాలు మన మధ్యలో ఉన్నాయి. దేవా నీకు వందనాలయ్యా. ఆయన మనం బ్రతిమాలుకునే మనసు కలిగి ఉండాలమ్మా. ఆయన బ్రతిమాలుకునే మనసు మనకు ఉండాలి. అడగటం కాదు, బ్రతిలాడాలి. బ్రతిలాడితే యాయూరు అధికారి అయ్యుండి కూడా ప్రభుని బ్రతిలాడుకున్నాడు. అందుకే తన జీవితంలో చచ్చిపోయిన తన బిడ్డ బ్రతికింది. యెరోబాము రాజు అయ్యుండి ప్రభుని బ్రతిలాడుకున్నాడు. సేవకులు బ్రతిలాడుకున్నాడు. తన చెయ్యి బాగుపడింది. మనషే దేవుడు పంపిన వర్తమానం వినకుండా, సేవకుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా బ్రతికాడు. అషూరు రాజు సైన్యం వచ్చి అతని మీద పడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు. తను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రేమ కలిగిన దేవుడు నా మాట వినలేదు కానీ అనలా, మరలా అతన్ని విడిపించి తన దేశానికి యెరూషలేముకు మరలా తీసుకొచ్చాడు. ఎంత మంచి దేవుడో కదా, ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో కదా ఆయన. ప్రార్థన చేసుకుందామమ్మా. ఒక్క మాట నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో నిన్ను బ్రతిలాడలేకపోయానయ్యా. ఈ సమస్యలు, ఈ అప్పులు, ఈ రోగాలు, నా చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు అయ్యా నిన్ను బ్రతిలాడుకోని తట్టు చేయలేకపోయాయి. నన్ను క్షమించు. ఈ 12వ నెలలోనైనా నేను బ్రతిలాడుకోవడానికి సహాయం చేయి ప్రభు. సర్వశక్తుడగు దేవుని మనం బ్రతిలాడుకుంటే ఆయన బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు, అతను విడిపించి మనలను గొప్ప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. తండ్రి నీకు వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. అమ్మ కదా మంచి విషయాలు ప్రభు నీతో మాట్లాడాడు. మంచి సంగతులు ఆయన ఈరోజు నీ దృష్టికి తీసుకొచ్చాడు. ఇది నీ చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు మంచి విషయాలు నీ దృష్టికి తీసుకొచ్చాడు. ప్రభువా నీకు వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, నిలువున కాలిపోయాడు, సొగసును స్వరూపమును దారపోసాడు, రక్తమంతా నీ కొరకు నా కొరకు ఖర్చాడు, పిడిగుద్దులు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, గేలి చేయబడ్డాడు, అవమానం పొందాడు, వస్త్రహీనుడిగా మారాడు. నీ కోసమే కదా, నా కోసమే కదా, మన కోసమే కదా.
మనందరి కోసమే కదా. నేను ఏ పాటి వాడనయ్యా, ఏ పాటి దాన్నయ్యా? నీ శరీరమును భుజించడానికి నా ఏ యోగ్యత లేదయ్యా. నీ రక్తమును పానము చేయడానికి అర్హురాలను కాదయ్యా. పాపం నాలో ఉంది నాయన, నన్ను క్షమించువా. అందరం ఒప్పుకుందామా? ప్రభు దగ్గర క్షమాపణ కోరదాం. తండ్రి నీ కొందనా, దేవా నీ కొందనా. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ప్రార్థించు. తండ్రి నీ కొందనాలు. దయగలిగిన స్వామి, ప్రేమ కలిగిన మహోన్నతుడా, మాతో మాట్లాడి నీ వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలించు. వినువారు మాత్రమై ఉండక మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించడానికి సహాయం చేయి. ఒకడు తన ముఖమును అద్దంలో చూసుకుని అవతలికి వెళ్ళి తన ముఖం ఎలా ఉందో మర్చిపోతే తనకి ఏం ప్రయోజనం? మేము కూడా వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకపోతే వాక్యం చెప్పుకొని ఏం ప్రయోజనం అయ్యా? ప్రకటించి భ్రష్టులను కాకుండానట్లు మేమున్న వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు కొనసాగే కృపనేవాడు. విత్తబడిన మాటలు హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. ముందున్న బలారాధన క్రమం అంతటిని దీవెనగా మార్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం అలానే కళ్ళు మూసి ప్రార్థనలో ఉందా. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొంది తిని ప్రభు అయిన యేసు